16న రైతు భరోసా అట పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వం కసరత్తు. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం. రాష్ట్రంలో వానాకాలం సాగు సీజన్కు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 16న విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పథకానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్టు తెలుస్తుంది. ఈ నెల 16న అంటే ఇలా 14th 16 అంటే మండే రోజు సోమవారం రోజు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయట. ఆ రైతు భరోసా ఏంటంటే నేను కూడా వార్త కన్ఫ్యూజ్ అయినా. ఇప్పుడు బకాయి కొన్ని ఉన్నాయి కదా, ఆ రైతు భరోసా అనుకున్నా. అంటే డిసెంబర్లో యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా అనుకున్నా, అది కాదట. అది 4 ఎకరాల వరకు ఇచ్చిండు, అది అక్కడ క్లోజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా జూన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా, వానాకాలం రైతు భరోసా అని స్పష్టంగా చెప్తున్నారు. దానికి ఈ నెల 16న ఇస్తారట. ఈ నెల 16న రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది. 16వ తేదీనే మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఇందులో అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. సీఎం పాల్గొనే ముఖాముఖి కార్యక్రమం 16న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించిండట. సరే, ఇవన్నీ పాత ఖాతాలు కానీ రైతు నేస్తం ప్రతి మంగళవారం ఉంటుంది. దీంట్లో ప్రాధాన్యత ఏంటంటే ఈ నెల 16న సోమవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తం అనే ఒక కార్యక్రమంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక కాన్ఫరెన్స్ పెడతాడు. దాంట్లో ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడుతూనే అక్కడనే సమీక్ష చేసి ఈ వానాకాలం రైతు భరోసా జూన్లో నిజంగానే ఈ 16కి గిట్ల రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికున్న రైతుల్లో ఉన్న ఒక అసంతృప్తి ఒక్కసారి పటాపంచలం అయింది నిజంగానే ఇయ్యగలిగితే. ఎందుకంటే 2023 డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు రైతు భరోసా విషయంలో అనేక అనుమానాలు, అపోహలు, అనేక అసంతృప్తులు టైంకి వేయట్లేదని ఉన్నాయి. వీటన్నిటిని పటాపంచలం చేసి నిజంగానే వానాకాలం సీజన్కి మీరు జూన్ 16న ఇస్తే కేసీఆర్ను మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. నిజంగానే ఇయ్యగలిగితే 7,000 కోట్లు అవసరం అవుతాయి. 7,000 కోట్లు ఎట్ ఏ టైం ఒకటే రోజులో వేయగలిగితే ఇక అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. హ్యాట్సప్ చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి నిజంగానే వేస్తారా? మాటలేనా? ఎందుకంటే మాటలే అనిపిస్తుంది. గతంలో కూడా చాలాసార్లు చూసాం రైతు భరోసా ఇదిగో రేపు, అదిగో మాపు, ఇదిగో ఫస్ట్ వీక్, అదిగో లాస్ట్ వీక్ అని చాలా సార్లు చెప్పిన ఘటనలు ఉన్నాయి. మరి ఈసారి ఏమన్నా, ఎందుకంటే అనివార్యమైన పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనుకుంటున్నారు. రైతుల్లో స్పష్టంగా రైతు భరోసా పైన ఒక రకమైన వ్యతిరేకత ఉంది అనేది మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోగొట్టాలని ముఖ్యమంత్రి మంత్రిమండలి కంకణం కట్టుకున్నట్టుంది. రైతుల్లో రైతు భరోసా పైన ఉన్న అపోహలు, అసంతృప్తి తొలగించాలని. తప్పు లేదు, తొలగించాలని టార్గెట్ పెట్టుకోవడం, తొలగించాలని టార్గెట్ పెట్టుకొని వదిలేయద్దు, టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఈ 16 గిట్ల మీరు నిజంగానే అన్నట్లు ఇస్తే దానికంటే అద్భుతం లేదు. మరి అనాలంటే ఇప్పటికే 3,000 కోట్లు సేకరించారట, ఇంకొక 4,000 కోట్లు కావాలి. మరి ఇంకో 4,000 కోట్లు ఈ 2 రోజుల్లో సాధ్యమైతే ఈరోజు సాటర్డే, రేపు సండే అయిద్దా అంటే అయ్యే పరిస్థితి లేదు. జూన్ 16కి వేస్తారేమో కానీ కొంతమందికి వేసే అవకాశం ఉంది. మళ్ళీ డ్రాగన్ చేసుకుంటూ 1 ఎకరు 2 ఎకరు అంటే ఈ మధ్యకాలంలో అట్లా అనలే. ఎట్ ఏ టైం ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకైనా ఒకటే రోజు వేస్తామని చెప్పారు, ఒక 4-5 ఎకరాల వరకు. అట్లా వేస్తే అద్భుతం. ఎందుకంటే 4-5 ఎకరాల లోపు రైతులకి ఒకటే రోజులు వేస్తే మిగతా రైతులు చాలా తక్కువ ఉంటుంది, 7-8% ఉంటారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రైతులకి వేస్తే ఎక్కువ మంది రైతుల్లో ఒక పాజిటివ్ టాకు, ఒక సంతృప్తి స్థాయి పెరిగింది. చూడాలి ఏం చేస్తారు. రైతు భరోసా అయితే ఈ నెల 16కి జమ అయింది అనేది ఒక వార్త ఈనాడు రాసింది. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం.